హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే మల్టీగ్రెయిన్ చపాతీ పిండి ఎలాగా మన పిండినే మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలానే దాంతో చపాతీ ఎంత స్మూత్గా ఎంత బాగా వస్తుందో మీకైతే చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం రకరకాల పిండిలు మనం తెచ్చుకున్నాము అంటే అది ఎలా ఉంటుందో ఏమిటో మనకి వాటిలో ఏం కలుపుతారో కూడా తెలియదు. కాబట్టి మనం ఇంట్లో ఇలా చేసుకున్నాము అంటే మన మట్టుకు మనం చేసుకుంటాం కాబట్టి ఏం చేస్తున్నాం ఏమిటనేది మనకి తెలుస్తుంది. సో ఇది బాగా మనకి అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్ వెళ్ళిపోదాం. దానికోసం అయితే ఇగోండి ఇలా సోయాబీన్ పిక్కలు, మొక్కజొన్న గింజలు, ఇది అరికెలు, గోధుమలు, జొన్నలు, చోళ్ళు, అలాగే గోధుమలు అనమాట. మనకి మస్ట్గా కావాల్సింది గోధుమలే కదా. అయితే ఏంటి అంటే ఈ గోధుమలు మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అదే ఇప్పుడు దీంతో కప్పుతో 7 కప్స్ తీసుకున్నాం అనుకోండి, మిగతావి కూడా ఒక్కొక్క కప్పు కింద వేసుకోవాలన్నమాట. ఎందుకంటే 7 కప్స్ అని చెప్పాను. ఇది 5 kgs తీసుకున్నాను అనమాట గోధుమలు. 5 kgs గోధుమలకి ఒక 1/2 kg రాగులు పడుతుంది. అలాగే మిగతావన్నీ 1/4 kg పడుతుంది. అలాగే జొన్నలు కూడా ఒక 1/2 kg వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, రకరకాలు కలుపుతారని రూమర్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే అసలు కంపెనీ పిండి తినాలంటే భయం వేసేస్తుంది. సో అందుకని చెప్పి మా మామయ్య గారు ఉండేటప్పుడైతే ఇలానే ఆడించేవాళ్ళని. అయితే ఆయన చనిపోయిన తర్వాత మేమేంటంటే మరి బయట పిండి తెచ్చుకొని ఇంకా వాడేసుకుంటున్నాం అనమాట. ఈ మధ్య వింటుంటే భయం వేసి మళ్ళీనేమో పాతలాగే మళ్ళీ అన్నీ చేద్దామనే ఉద్దేశంతో ఇగోండి ఇప్పుడు ఈ కొలతకైతే ఇది తెచ్చుకున్నాను. దీంతో 7 కప్స్. జొన్నలు కూడా 1 కప్పు వేసుకోవచ్చు ఉంటే, లేకపోతే వేసుకోవచ్చు, సగం సరిపోతుంది. ఇవ్వండి 1 4 5 6 మొత్తం మీద ఇవి గోధుమలన్నీ 6 డబ్బాలకే వచ్చింది. ఇప్పుడైతే ఇది మనం 7ంటికి అయితే ఫుల్ అవ్వాలని చెప్పాం కదా. ఇప్పుడు దీనికి 6ంటికే వేసాం కాబట్టి 6ంటికి సరిపోయినంత చోళ్ళు మాత్రమే వేసుకుందాం. ఇగోండి ఇన్ని చోళ్ళు అయితే పడుతుంది. 6 వేసాం కాబట్టి చూడండి, మనం 1 ఇంచ్ అనమాట, చూస్తున్నారు కదా, ఇంత విడిచిపెట్టేసి మిగతా మనం సరిపోయినంత వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా గోధుమల్లో కలిపేయడమే. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ జొన్నలు. ఇగోండి జొన్నలు, ఇవి కూడా సేమ్ క్వాంటిటీలో చూస్తున్నారు కదా. ఇగోండి 1 ఇంచ్ విడిచిపెట్టేసి ఇది కూడా మనం వేసుకుంటున్నాం. ఇంకా మిగిలినవి సోయాబీన్ పిక్కలు, అలానే ఈ జొన్న పొట్ట గింజలు చూడండి, నాటు జొన్న పొట్ట కదా, ఇది పావుంతే చూస్తున్నారు కదా. మనం ఈ వేసిన దానికి పావుంతు మాత్రమే ఇది వేయాలి. ఎక్కువ వేసామంటే మనకి మొత్తం పొట్టులాగా, అంటే తౌడు అంటారు కదా, ఆ తౌడులా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఎంతే వేయాలి. అలానే చూడండి సోయాబీన్ పిక్కలు కలిపి 2 కలిపి 1/2కి రావాలి. ఇది హై ప్రోటీను. అలానే మనకి చూడండి ఇలా తినడం వల్ల మెయిన్ ఏమిటంటే షుగర్ పేషెంట్లకి షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. అలానే చిన్నపిల్లలకు కూడా మంచి కాల్షియము, ఐరన్ అన్నీ బాగా అందుతుంది కదా వీటి వల్ల. అయితే మనం షాప్లో తెచ్చుకునే పిండి కన్నా ఇది చాలా మంచిది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకోండి ఇది కూడా పావు చూస్తున్నారు కదా. ఇప్పుడు అన్నీ ఇగోండి ఇలా 1 క్యారేజ్లో అయితే వేసుకున్నాను. ఇది ఇలా తీసుకెళ్ళి మిల్లికి పట్టించడమే. ఇంకా మిగతా ఏమీ ఇది లేకుండా చూడండి అన్నీ బాగా మిక్స్ చేసుకుని మనం ఇలా మిల్లుకి తీసుకెళ్ళి మిల్లు ఆడించుకొని తెచ్చేసుకున్నాము అంటే మనకి ఇంకా పిండి బాగా దిగుతుంది. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మనకి ఇది ఇలా మొత్తం అన్ని మల్టీగ్రెయిన్ చేసుకోవడం వల్ల మనకి శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే పిల్లలకు కూడా బాగుంటుంది. కాబట్టి ఇలా ఆడించి మా మామయ్య గారి కోసం అయితే ఎక్కువ ఇలానే ఆడించి ఆయనకైతే రోజు చపాతీ చేసి పెట్టేవాళ్ళం. అయితే ఏంటి అంటే ఆయన
చపాతీ తిన్ను అనుకునే రోజుల్లో ఇంకా మల్టీగ్రెయిన్ దోశలాగా వేసి ఇదే పిండితో దోశ వేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఇది ఇలా మిల్లుకి తీసుకెళ్ళి ఆడించుకొని తెచ్చుకుందాం. ఇంకా మనం 5 కేజీలు గోధుమలు అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కలిపేసి మనకి ఇంచుమించుగా 7 కేజీల వరకు వచ్చింది. 7 కేజీల వరకు వచ్చింది కదా. ఇగోండి ఇలా ఈ 7 కేజీల పిండి కూడా ఇలా తీసుకుంటే ఇప్పుడు ఇది మనం రొట్టి ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. అయితే ఏమిటంటే ఇగోండి ఇది మనం మామూలుగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలిపేసుకోవడం అనమాట. ఇప్పుడు కొంత పిండి తీసుకొని వాటర్ వేసుకొని కలిపేసాక ఆయిల్ రాసేసి కాసేపు రెస్ట్లో ఉంచామంటే మనకి మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు కాస్త పిండి అయితే తీసుకొని చపాతీ కోసం కలుపుకుందాం. ఇదిగోండి ఇంత పిండి అయితే తీసుకున్నాను. కాస్తంత వాటర్ వేసుకుని నార్మల్ వాటరే, ఇంకేం వాటర్ అయితే వేయలేదు. అయితే ఏంటంటే ఇది కాస్త ముందుగా కలుపుకుంటే మనకి కాస్త రెస్ట్లో ఉంచుకున్నామంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంచుకున్నామంటే స్మూత్గా వస్తుంది. లేదు మనం అప్పటికప్పుడు కలుపుకుంటామంటే ఇది కాస్త గట్టిగా వస్తుంది. ఎందుకంటే మనం ఇందులో రకరకాలు వేసాం కాబట్టి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కోలా మనకి అవుతుంది. కాబట్టి ఇది కాస్త స్మూత్గా కలుపుకొని మనం రెస్ట్లో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఉంచుకోవాలన్నమాట. ఇంకొండి ఇలా కలుపుకున్నాం కదా. అయితే విటమిన్స్ అన్నీ మొత్తం ఇందులో విటమిన్స్, ఐరన్, కాల్షియం అన్నీ పుష్కలంగా ఉన్న ఈ చపాతీకి అయితే మనం ఆయిల్ వేసి ఎందుకు మళ్ళీ అది వేరే చేసుకోవాలి. అందుకని నెయ్యి వేసాం అనుకోండి, ఇందులో నేతిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేతితో కలుపుకున్నాం అనుకోండి, ఇది ఇంకా అలా కూడా మనం హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో మనం దీనికి ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. సో అందుకని చెప్పి దీనికి పిండి కలిపినప్పుడు నెయ్యి వేస్తున్నాను నేను. అయితే నెయ్యి నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే మరి ఇంకా ఎక్కడ రాజీ పడకుండా మొత్తం హెల్త్ బెనిఫిట్తోనే మనం ఇది చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి నేను నెయ్యి మాత్రం వేసుకున్నాను దీంట్లో. ఇదిగోండి ఇలా మొత్తం నెయ్యి కూడా వేసుకొని అంతా పట్టినట్టు పట్టించుకుందాం. ఇదిగోండి ఇలా స్మూత్గా అయ్యేటట్టు కలుపుకున్నాం కదా. చూడండి ఎంత స్మూత్గా వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కాసేపు రెస్ట్లో ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా స్మూత్గా తయారవుతుంది కదా. అప్పుడు మనం చపాతీలా ఒత్తుకొని అప్పుడు కాల్చుకొని చూపిద్దాం. 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా అయింది కదా. ఇప్పుడు మనం ఇది చపాతీలాగా ఒత్తేసుకుందాం. చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకొని ఒత్తుకుని మొత్తం చపాతీ కాల్చేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చపాతీ బాల్స్ చేసుకోవడం ఇవి ఒత్తుకోవడం అనేది అందరూ కామన్గా చేసేదే కదా. సో అందుకని చెప్పేసి మరి ఇంకెందుకు ఏకంగా మీకు బాల్స్ చేసేసాయి మొత్తం అంతా ఒత్తుకోవడం అయిపోయిన తర్వాత కాల్చేటప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి ఇలా కొన్ని చపాతీలు అయితే ఒత్తుకున్నాను. ఇప్పుడైతే ముందు ఇవి మనం ఫ్రై చేసి చూపిద్దాం. ఇదిగోండి ఇలా ఒక చపాతీ అయితే వేసుకున్నాను ప్రస్తుతానికి. చూడండి ఎంత బాగా పొంగుతుంది కదా. మనం ఇన్ని వెరైటీలు వేసినా కూడా ఇందులో చూడండి చపాతీ అనేది ఎంత బాగా పొంగుతుంది. అది మనకి రెగ్యులర్ చపాతీకి దీనికి కలర్ చూస్తున్నారా చేంజ్ అయింది. ఎందుకంటే మనం ఇందులో చోళ్ళు వేసాం కాబట్టి, అదే రాగులు వేసాం కాబట్టి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. మన గోధుమ కలర్లో కాకుండా కాస్త రెడ్ కలర్లో వస్తుంది. చూడండి చూస్తుంటే ఎంత బాగా కనబడుతుంది కదా. ఇంకా ఇది మనకి 2 వేలతో తుంచుకొని తినేంత స్మూత్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా అలానే మిగతా కూడా రొట్టెలని చేసేద్దాం. ఇంకా చూడండి ఎంత స్మూత్గా 2 వేలతో తుంచేలా ఎంత బాగా వచ్చింది చూస్తున్నారా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి, వాచ్ చేయండి కీర్తి క్రియేటివ్స్.